కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ. కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడడానికి మీరు వినడానికి ఉంటుంది. మీ అందరికీ తినే ప్రసాదము, కళ్ళతో చూసే ప్రసాదము, ముక్కు ప్రసాదం 3 వస్తాయి. అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు మన అభయ సేన గుర్తుగా అవి అందరికీ కవర్తో సహా చెప్పాను ఆల్రెడీ. ఏకాదశి పేపరు, గొర్రెల పేపరు, గొర్రెల పుస్తకం, స్టిక్కరు అన్నీ వస్తాయి. గత 4 రోజుల్లో నేను ఒకరోజు 4 ఇంటర్వ్యూలు, ఒకరోజు 3, ఒకరోజు 2 ఇచ్చాను. ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక లేడీ యాంకర్ ఆవిడ అడిగింది, ఆ సమాధానం చెప్తే దాన్ని వాళ్ళు కట్ చేసి పెట్టారు. నిన్న ఎవరో నాకు పెట్టారు, గురువుగారు సూపర్ అని. ఏమిటి అని చూసా. ఏంటంటే అది అంటే మనదంతా ప్రిపేర్ బ్యాచ్ కాదు, రిపేర్ బ్యాచ్. సో అందువల్ల అందులో ఏం సమాధానం చెప్పా అంటే, ఎవరైతే గొర్రెనని చెప్పుకుంటూ సర్టిఫికెట్లో హిందూగా ఉండి ఈ హిందుత్వ పేరు మీద ఫలాలు పొందుతూ ఉంటాడో వాడెవడు అని అడిగాను. ఆవిడ తెలీదు అంది. నేను చెప్పా, తెలంగాణలో మొదటి చివరక్షరాలు తీసేస్తే అది వాడే అని. వెలిగిందిగా. అది వాడు దొంగ, వాడు లంగ, అదే నా బెంగ. మీరందరూ జాగృతమై వాళ్ళందరినీ తర్వాత చెప్పక్కర్లే, ఆ తర్వాత ఏం చెప్పక్కర్లే కదా. కాబట్టి మనం జాగృతం కాకపోతే, ఇందాక మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా, స్వామీజీ చెప్పినట్లుగా, కరాటే కళ్యాణ్ గారు చెప్పినట్లుగా, వివిధ వక్తలు బెనారస్ స్వామీజీ చెప్పినట్లుగా ఎవరెవరు మాట్లాడారో పెద్దలు, పూజ్యులు, ఇంతకుముందు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతు పడిపోయేలా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ తగ్గిపోయామో అక్కడక్కడ మనం తరగబడతాం. అదవుతుందా? తరమబడతాం. స్వామి చెప్పారు కదా, జాగో హిందూలో జాగృతం కాకపోతే గో హిందూ అయిపోతుంది. బంగ్లాదేశ్లో అయింది, పాకిస్తాన్లో అయింది, ఆఫ్ఘనిస్తాన్లో అయింది, పాత బస్తీల్లో అవుతూనే ఉంది. నన్ను ఎవరో ఓ మరక ఏదో నన్ను తిడుతూ కామెంట్ పెట్టాడు, పాత బస్తీలో మసీదులో హోమం చేద్దాం, మన సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అన్నాను. వస్తాడా? ఎవడైనా? సెక్యులరిజం ఒక నాటకం, సెక్యులరిజం ఒక బూటకం. నపుంసకులైనటువంటి బొందుగాళ్ళ యొక్క ఓన్లీ ఒకే నినాదం, అది సెక్యులరిజం. ఈ బొందుగాళ్ళు ఇంటి దొంగలు. వాళ్ళ వల్లనే ఈ దేశం ముక్కలైంది, వాళ్ళ వల్లనే ఈ దేశం కొనారిల్తూ ఉంది. అందువల్ల మనం ఇప్పుడు మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బ మన మీద వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రైల్వే స్టేషన్లో చూడండి, ఎన్ని బస్ స్టాండుల్లో చూడండి, మీకు కనబడేటువంటి దృశ్యం పెద్ద పెద్ద మసీదులు నిర్మించబడ్డాయి, పెద్ద పెద్ద చర్చిలు నిర్మించబడ్డాయి. వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక చాలా చాలా గాఢంగా దీర్ఘంగా వేసుకుంటున్నారు. ఎందుకంటే 75 ఏళ్ల క్రితం వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు. ఏమిటా నినాదం? హమ్ లడాయికే బాద్ మే లే లియా పాకిస్తాన్, హాస్కే లేయింగే హిందుస్థాన్. కాబట్టి మనం ఇంకా నాటకాలు ఆడుతూ నకరాలు చేస్తూ ఉంటే మనకి ఈ హిందుస్థాన్ కూడా
మిగలదు. ఇప్పటికి 10 రాష్ట్రాల్లో మనం మైనార్టీలు అయ్యాం. కాబట్టి కొనే విషయంలో, తినే విషయంలో, అమ్మే విషయంలో మనం ఎక్కడో చోట తినేద్దాం అనుకుని, ఎక్కడో చోట కొనేద్దాం అనుకుని, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు కుమ్మేయడానికి, మన పిల్లల్ని అమ్మేయడానికి ఎక్కడ వాళ్ళు వెనుకాడరు. సూట్ కేసుల్లో ఆడపిల్లలు వస్తున్నారు, ఫ్రిడ్జ్లో ముక్కలైపోతున్నారు, మిస్సింగ్ కేసులు వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. అయినా మనం ఇంకా డ్రామాలు ఎన్నాళ్ళు? ఎవరో ఇద్దరు అన్నదమ్ములు నిద్రపోతుంటే ఇల్లు అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే అందులో తమ్ముడు అన్నాడు, అన్నయ్య మంటల మీదకు వస్తున్నాయని. మంటల మీదకు వస్తుంటే ఏం చేయాలి? ఇల్లు వదిలి బయటికి రావాలి. వాడన్నాడు, పర్వాలేదురా, వీపు తిప్పించి పడుకో అన్నాడు. వీపు తిప్పించి పడుకుంటే మంటలు రావా? కాలి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఉండేటువంటి హిందువులు అలాగే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాకిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. బంగ్లాదేశ్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాత బస్తీలో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ తరిమితే ఎక్కడికి వెళ్తావు? వెళ్ళడానికి కబర్స్థాన్ తప్ప హిందుస్థాన్ మిగలదు. మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? సమయం ఇద్దామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ఇవేం చేయకపోతే మన కథ ముగిసిపోతుంది. ఎందుకంటే ఇస్లాం 1400 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది, క్రైస్తవం 2000 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా వాళ్ళు చాలా చోట్ల పొందుతున్నారు. ఎలా? దేశాలను ముక్కలు చేయడం ద్వారా, దేహాలను ముక్కలు చేయడం ద్వారా, హిందూ సంతతిని తగ్గించడం ద్వారా, దేవాలయాలు ఆక్రమించడం ద్వారా, మన భూములు ఆక్రమించడం ద్వారా, దేవాలయాలపైన మసీదులు కట్టడం ద్వారా, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళడం ద్వారా, మన మాన కేంద్రాలైనటువంటి గోమాతల్ని హత్య చేయడం ద్వారా, మనం తినే దాంట్లో ఉమ్ము వేయడం ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఈ దోషం ఎవరిదే? మనదే కదా. కాబట్టి ఇప్పటికైనా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, మారడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, పిల్లల్ని కూర్చోబెట్టి వివరించడం నేర్చుకోవాలి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గట్లుగా మీరు కూడా స్పందించారు, వచ్చారు, విన్నారు, ఉన్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు అన్నారు, స్వామీజీ సభ సక్సెస్ అయింది, నిండుగా ఉంది అని. మీరేమంటారు? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే నాకు పెద్ద కోరిక ఉంది. ఇలా 100ల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో మనం హిందువుల సత్తా చూపించాలి. చూపించగలమా? చూపిద్దామంటే మనం సమయం ఇద్దాం. సమయం ఇచ్చి 1 సంవత్సరం పాటు పనిచేద్దాం. కనీసం మనం 10 లక్షల మంది హిందువుల్ని ఒక్క చోట ఈ భాగ్యనగరంలో వేదికగా కూర్చోబెడదాం, నిలబెడదాం, నిలదిద్దాం, మనమేంటో చూపిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మం కోసం మన గొంతు విప్పుదాం. పెద్దమ్మ తల్లి విషయంలో ఎవరైతే ఆ రోజు వచ్చారో కార్యకర్తలు, అందులో అందరి మీద కేసులు పెట్టారు. మా మీద, కరాటే కళ్యాణి గారి మీద, వచ్చినటువంటి కార్యకర్తల మీద. అంటే వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేశారు. కేసులు అంటే భయపడతామనో, లేకపోతే జైలు అంటే భయపడతామనో వాళ్ళు అనుకుంటున్నారు. ఓహో, రైట్. 1000 గజాలు ఎక్కడో వాళ్ళు ఇస్తారంట. ఎందుకంటే హెచ్సిలో ట్రై చేశారు, 400 ఎకరాలు కొట్టేద్దామని. లిటరల్లీ 400 ఎకరాలు కొట్టేయడానికి ప్లాన్ చేసి, అడవులు చదువును కూడా చేసి, జింకలు, నెమళ్ళు, పక్షులు, గూళ్ళు అన్నీ కూలగొట్టారు. కానీ విద్యార్థులు
అక్కడ వెళ్ళి నినదిస్తే, కోర్టులో కేసేస్తే, కోర్టు స్పందిస్తే అది ఆగింది. ఇప్పుడు ఏం దొరికింది? బడి అయిపోయింది. ఇప్పుడు గుడి మీద పడ్డారు. ఈ గుడి స్థలంలో ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారో మనకు తెలియదు. ఈ గుడి స్థలాన్ని ఆక్రమించి కంచే చేని వేసినట్లుగా ఎక్కడో స్థలం ఇస్తారట. అసలు మా దేవాలయ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించడం ఏంటి? అమ్మవారిని దాయడం ఏంటి? ఎక్కడో స్థలం ఇవ్వడం ఏంటి? ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆల్రెడీ మొన్న చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, ప్రభుత్వం యొక్క మనసు మారాలి, లేకపోతే మనసు తీసేయండి. గట్టిగా ప్రభుత్వం మనసు మారాలి లేదా? ప్రభుత్వం మనసు మారాలి లేదా? ప్రభుత్వం మనసు మారాలి లేదా? ఏది హిందువులకు మంచి చేస్తుందో, ఏది ధర్మానికి మంచి చేస్తుందో, ఏది దేవాలయాలకు మంచి చేస్తుందో, ఏది ధర్మానికి మంచి చేస్తుందో అదే ప్రభుత్వాలు ఉండాలి. అటువంటి ప్రభుత్వాలు ఉంటేనే హిందువుల మనుగడ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇక్కడ అదొకసారి పిక్ వేయమ్మా నానా. మనం ఆల్రెడీ ఇందాక పిక్ వేసాం కదా. ఏదైనా ఒక స్లోగన్ ఇవ్వండి గురూజీ అంటే ఆ స్లోగన్ చెప్పాను. అదేది పిక్ చేస్తారు, వేస్తారా? ఓకే. దాని మీద ఆ పిక్ మీద మీరు ఇందాక నుంచి చూసి ఉంటారు. నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, హిందువులుగా ఉంటే మనం ఉంటాం, మన దేశం ఉంటాం. చూసారా? హిందువులారా కలిసి ఉంటే మనం ఉంటాం, మన దేశం ఉంటుంది, లేదంటే అంధకారమే ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం సాంగులో. ఎక్కడ? ఇది మన దేశం సాంగులో. మతం కోసం ఒకరు మత్తు భూమిని చీల్చే, మారణ హోమం చేసే, మానని గాయం చేసే, కారెను కన్నీటి దారలు, పారెను రక్తపు టేరులు. కాబట్టి మళ్ళీ ఆ కన్నీటి ధారలు, రక్తపు టేర్లు మనకు వద్దు అనుకుంటే మీరందరూ 6 బలాలు పొందాలి. చెప్పండి, 6 బలాలు ఏమిటో ఒక్కసారి మీ పిడికిలు బిగించండి. చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలాలు ఉంటేనే మనం ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఈగోలకి పోకండి. అదేదో ఒక షార్ట్స్ వస్తుంటాయి కదా, అందులో ఆయన చెప్తాడు కదా, సాత్విక్ అనే అతను మన కొలపోడే. చూసారా? మన దరిద్రుల్లో అటువంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. మొన్న వాడెవడో, వాడి పేరు నా సెల్ ఫోన్లో పార్టీ కుక్క అని ఉంటుంది. వాడు పార్టీ కుక్క. వాడు పిక్చర్ ఏం పెట్టుకున్నాడు? ఆదిశంకర్ల పిక్చర్ పెట్టుకున్నాడు. వాడు స్పష్టంగా చెప్పాడు. నేను వాడిని అడిగా, నాకు దేశం కంటే, ధర్మం కంటే పార్టీ కులము ముఖ్యం కాదు అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క అన్న. కానీ వాడన్నాడు సిగ్గు లేకుండా, అలా ఎందుకు చెప్తాను, నాకు పార్టీ కులం అవే ముఖ్యం అన్నాడు. అటువంటి పొందుగాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని రేపొద్దున్న పెహలగాంలో వేసినట్లుగా వేసేటప్పుడు, సార్ ఏ పార్టీ సార్ అని అడగడం, ఏ కులం సార్ అని అడగడం. ఏమడిగి వేశారు? పెహలగాంలో. కాబట్టి మనం ఎలా ఉంటే బాగుంటామో, ఎలా ఉంటే భవిష్యత్తు ఉంటుందో, ఎలా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందో, ఈ దేశం అఖండ భారత్గా వర్ధిల్లుతుందో అటువంటి పనులే మనం చేయాలి. చేయకపోతే భవిష్యత్తు చీకటి అయిపోతుంది. ఆ చీకటి కాకూడదంటే ఒక్క గీతిలో ఒక్క చరణాన్ని మనం గుర్తు చేసుకుందాం. అందరూ ఒక్కసారి చెప్పండి. ఆదిశంకరుల శంకారావం, ఆదిశంకరుల శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. రోజు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రోజు గట్టి గట్టిగా మాట్లాడితే ఇలా కాక ఎలా ఉంటుంది?
ఆదిశంకరుల శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతాకి. మనందరం కలిసి ఉందాం, కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేద్దాం. అభయ హిందూ సేన ఇంకా చాలా కార్యక్రమాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, తమిళనాడులో, మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా చేయాలని కోరుకుంటుంది. దానికి మీ అందరి సహకారం మాకు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇంకా మనకి డాక్టర్ భాస్కర్ రాజు గారు, శ్రీలక్ష్మి గారు, మా చేతన్ గారు, రుద్రబ్రహ్మం గారు ఉన్నారు. వీరందరి గొంతులు మనం విన్న తర్వాత మీ అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి ప్రసాదము, అలాగే గొర్రె ప్రసాదం అది కూడా మీకు వస్తుంది. తర్వాత భోజన ప్రసాదం, అలాగే బృందావనం నుంచి ముక్కు ప్రసాదం, వీటిని కూడా స్వీకరించే ముందు ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టండి. ఒక్కసారి నడుము నిలబెట్టండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని వదలండి. కూర్చోండి, పర్వాలేదు, లేవద్దు. ఇది చెప్పకపోతే అసంతృప్తి ఉంటుంది, అందుకని చెప్తున్నా. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? నిజంగా మీరందరూ మంచోళ్ళు, కానీ వాస్తవానికి నేను మీకు వ్యతిరేకిని. ఎందుకంటే కృష్ణుడు వస్తే కష్టం ఉండదు, రాముడు వస్తే రోగం ఉండదు, నారాయణుడు వస్తే నరకం ఉండదు, అచ్యుతుడు ఉంటే ఆపద ఉండదు. కానీ ఒక హిందువు, ఓ కార్యకర్త నారాయణుడి కోసం నరకమైనా సరే, కృష్ణుడి కోసం కష్టమైనా సరే
రాముడి కోసం రోగమైనా సరే, అచ్యుతుడి కోసం ఆపదైనా సరే, గోవిందుడి కోసం గొడవైనా సరే నేను సిద్ధం. ఎవ్రీ మినిట్ ఐఎమ్ రెడీ ఫర్ యుద్ధం. ఇది కావాలి. అప్పుడే గోవిందుడు, రాముడు, కృష్ణుడు, శివుడు మన ఆలయాలు అన్నీ ఉంటాయి. అందుకని యుద్ధం చేద్దాం, ప్రతి క్షణం సిద్ధంగా ఉందాం. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క 10-20 నిమిషాలు ఇది విన్న తర్వాత